సో తెలంగాణ రాష్ట్రంలో ఒక బిగ్ చర్చ. బీసీ రాజ్యాధికారం రావాలి. ఇటు రెడ్ల ఓట్లు కావచ్చు, వెలమ ఓట్లు కావచ్చు. ఈ ఇద్దరి ఓట్లయితే మాకు అవసరం లేదని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. నిజమా? అంటే ఇప్పుడు రెడ్ల ఓట్లు కావచ్చు, వెలమ ఓట్లు కావచ్చు నిజంగా బీసీలకు అవసరం లేదా? అయితే బీసీలకి 100కు 100% బీసీ ఓట్లు బీసీలకే పడతాయని చెప్పేసి ఎలా అనుకుంటున్నారు? అసలు ఇక్కడ తర్జన భర్జన జరుగుతా ఉంది. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్‌లో అసలు ఎవరు గెలవబోతున్నారు? సో, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. మనతోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్జపల్లి ప్రకాష్ రావు గారు మనతోనే ఉన్నారు. ప్రెజెంట్ మనం హనంకొండలో ఉన్నాం. నమస్తే బాగున్నారా? నమస్తే అండి. ముఖ్యంగా బీవీఆర్ టీవీ ఛానల్ యాజమాన్యానికి, జర్నలిస్ట్ వెంకట్ గారికి ధన్యవాదాలు. ఓకే. సార్ నేను పాయింట్‌కొస్తున్నా. తీన్మార్ మల్లన్న గారు మిమ్మల్ని టార్గెట్ చేశారు అని అనుకోవచ్చా? అంటే రెడ్లు కావచ్చు, వెలమని కావచ్చు టార్గెట్ చేసినట్టుగా మీకేమైనా అనిపిస్తుందా? మీరొక వెలమ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి అడుగుతా ఉన్నాను. దయచేసి ఇప్పుడు ఈ కులాల వ్యవస్థను రాజింపజేసిందైతే తీన్మార్ మల్లన్న గారే. ఓకే. వారికైతే ఒక బీసీ వర్గం తెలంగాణలో ఎవరు అనలేదా? తెలంగాణ ఇప్పటి వరకు అంతా ఈ కులాల మీదే మనకు పక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా కులాల వ్యవస్థ ఉంది అక్కడ. కానీ తెలంగాణలో సామాజికంగా వివిధ కులాలు ఉన్నా కానీ అన్ని కులాలు కలిసే ఉంటాయి. ఒకప్పుడు ఏదో కొద్దిగా దొరలు అనేది ఏమైనా ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ తీన్మార్ మల్లన్న గారు ఎందుకో ఆ బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు. ఎత్తుకోవడం వల్ల నేను ఆయన తప్పుపడతలేను. బీసీ వర్గాలకు అన్యాయం జరిగిందని ఆయన వాదనను తప్పుపడతలేను. కానీ వారికి ఈ సందర్భంగా అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను కూడా 83 నుంచే రాజకీయాలలో ఉన్నా. వయసులో నాకంటే ఆయన పెద్ద కావచ్చు కానీ తెలివిలో ఆయన నాకంటే జనాన్ని జాగృతి చేసే దాంట్లో తీన్మార్ మల్లన్న గారు వారి వాయిస్ కానీ, వారి విశ్లేషణ కానీ, వారి అనుభవం రాజకీయంగా మేము సీనియర్లం అయినా తన మాట, తన చాతుర్యం అయితే ఉంది. సో, అది పక్కకు పెడితే ఇవాళ తీన్మార్ మల్లన్న వెలమ, రెడ్డి, ఓసీ వీళ్ళు వద్దు అని అంటారు. ఓసీ అంటే ఒక వెలమరెడ్డి కాదండి. చాలా ఉన్నాయి, ఇంకా వైశ్యులు ఉంటారు, ఇంకా వివిధ వర్గాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి 12% అని ఇవాళ ఏదో వాళ్ళ ప్రభుత్వమే తను ఏదైతే ఎమ్మెల్సీగా ఉండి ఏ పార్టీకి అయితే లాయల్గా ఉన్నాడో వాళ్ళే ఒక ప్రభుత్వం బీసీ గణన అనేది పెట్టి మొత్తం కులాలది అది తీశారు. తీసిన దాంట్లో ఓసీలు 12% అనేది వచ్చింది. 12% ఓట్లు ఒక దిక్కు పడాయి. బీసీలు ఉన్న 56% ఓట్లు ఒక దిక్కు పడాయి. ఇది గమనించాలి వారు మొదలు. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే వారికి, మీరు ఏదో ఒక మెసేజ్ ఏదో ఎవరో ఆకతాయి వెధవలు ఏదో నీకు ఫోన్ మెసేజ్ వచ్చిందని చెప్పి అంత బహిరంగంగా వేలాది మంది, నేను అంటాను మీరు లక్షలు అనవచ్చు కానీ నేను వేలాది మంది అంటున్నా. వేలాది మంది దాంట్లో మీరు మీ ఉపన్యాసంలో, మీ ప్రజెంటేషన్లో, వరంగల్ సభల మీరు అలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే అన్పార్లమెంట్. ఎవరో అకతాయి ఏదో ఉంటారు, అన్ని వర్గాలలో ఉంటారండి. బీసీ వర్గాలలో ఉంటారు, ఓసీ వర్గాలు ఉంటారు, ఇంకా వేరే వర్గాలలో ఎస్టీ వర్గాలలో కూడా అకతాయి ఏదో ఉంటారు. ఆ మాటను పట్టుకొని అన్ని కులాలకు, ఓసీ కులాలకు ఆపాదించి మీరు మాట్లాడిన మాట అయితే కొద్దిగా అది దురదృష్టమైన సంఘటనగా నేను భావిస్తున్నాను. ఓకే. సార్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఇది క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద రావాలి అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్‌లో చెప్పేసిల్లు. అంటే ఎలక్షన్స్ అనేది కులాల మీద జరగాలి అనే కాన్సెప్ట్ కరెక్టేనా? మీకు ఎలా అనిపిస్తుంది? ఒక సీనియారిటీ ఉంది మీకు. 100% రాంగ్ అండి అది. అంతేనా? నేనేమంటానంటే కులాల మీద జరుగుడు అనేది తెలంగాణలో లేదండి. అది రాదు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న లవ్ మ్యారేజ్లు ఇంకెన్నో చూస్తాను మనం. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఇవన్నీ కూడా అది కూడా తెలంగాణలో ఎక్కువైతాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కూడా తెలంగాణలో ఎక్కువైతాయి. సరే, ఆ క్రమంలో కూడా కొందరు ఉన్మాదులు ఆ కులం అనే దానితో ఉన్మాదం వేసుకొని హత్యలు కూడా జరిగినాయి. నేను దాన్ని కూడా కాదంటది. ఇదంతా సమాజంలో జరిగే రుగ్మతల మీద జరిగే ఒక పోరాటం తప్ప ఏ కులాన్ని కూడా మునుపట్లాగా ఊళ్ళల్లో కానీ నేను దొర, నువ్వు ఈ కులం, నువ్వు ఈ కులం అనే ప్రస్తావన ఆ ప్రసక్తే లేదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ వర్గాలను అన్ని పార్టీలు ఆదరించాలి. అవి మెజార్టీ వర్గం ఉన్నది. ఆ దిశగా అన్ని పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి.
ఆలోచించే క్రమంలో తనేదో తన రాజకీయ ఎదుగుదల కోసమో, లేకపోతే ఇంకేదో ఆశించో ఆయన చేస్తాండు కాబట్టి గానీ, ఆయన వాదననైతే నేను యాహ్! బీసీ బిడ్డలు అందరూ ఏకీభవిస్తారనైతే నేను అనుకోవట్లేదు నాకున్న అనుభవం ప్రకారం. ఓకే. టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే రాబోతుంది. ఈ ఎలక్షన్‌లలో బీసీలకు మాత్రమే ఓట్లు వేయాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు తెర మీదకొచ్చేసింది. తీన్మార్ మల్లన్న ద్వారా. దీని మీద మీరేమన్నా స్పందించాలనుకుంటున్నారా? తప్పకుండానండి. మంచి ప్రశ్న. వారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఓ పక్కకు అవును. పూల రవీందర్‌ను, ఒక పక్కకు సుందర్ రాజును పెట్టుకొని హ్మ్. మాట్లాడారు. హ్మ్. కానీ ఇవాళ నలుగురు రెడ్లని మాట్లాడిండు. హ్మ్. ఆరుగురు తప్ప 22 మంది ఉన్నారు. వాళ్ళు కూడా మరి అందరు రెడ్లు కాదు. అవును. మిగతా వాళ్ళందరూ బీసీలే. బీసీలున్నారు, ఎస్సీలున్నారు. అవును. కానీ 22,000, 23,000 ఓటర్లు ఉన్న దాంట్లే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళండి. ఓకే. ఆ చదువుకున్న ఏంటి? ఉపాధ్యాయులు హ్మ్. ఈ కులాలకు, ఈ రాజకీయ ఆఫ్ చేయండి. రాజకీయ ఉపన్యాసాలకు హ్మ్. ఒత్తండి. హ్మ్. రాజకీయ ఉపన్యాసాలకు ప్రేరేపితం అయితారనైతే నేను అనుకోను. ఇది రాజకీయ స్వార్థం ఇది. ఆ స్వార్థం అనే ముసుగులో మల్లన్న గారు ఏదో తన పక్కకు కృష్ణ కృష్ణయ్య గారు బీసీ ఆయన పాపం నేననుకుంటున్నా ఇవాళ కృష్ణయ్య గారు వేదిక పంచుకున్న కృష్ణయ్య గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాలె. హ్మ్. ఆయన బీజేపీ నిన్న వైసీపీతోని ఆయన రాజ్యసభ తీసుకున్నాడు. మరి ఏ అధిష్టానం ఆదేశం మేరకో ఆయనే రాజీనామా చేసిండు. హ్మ్. చేసి మళ్ళా ఏ ఏ పో ఏ ఏ అదృశ్య శక్తులో మళ్ళీ బీజేపీ నుంచి రాజ్యసభ మరుసటి రాజీనామా ఇటు చేసిండు. మళ్ళా రాజ్యసభ బీజేపీ అయిండు. తను కూడా ఇయ్యాలి కదా స్టేట్మెంటు. అవును. ఏమని? పూల రవీందర్‌కును, సుందర్‌రాజ్‌కి ఏంటి ఓట్లు ఓళ్ళకి ఫస్ట్, ఓళ్ళకి సెకండ్ అని. తనెందుకు ఇస్తలేడు? ఈయన ఈ అంటే ఈయనని ఏమంటారంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, నేను మల్లన్నను అగౌరవపరచలేను. హ్మ్. ఆయన ఆయన ఉన్న ఆయన ఉన్న స్థానాన్ని అగౌరవపరిచినట్టయితది. హ్మ్. ఒకవేళ మల్లన్న వ్యక్తిగతంగా ఆయన ఎమ్మెల్సీ కాకపోతే నేను మాట్లాడుతుంటి. హ్మ్. కానీ ఆయన మంచి ఒక గౌరవమైన పదవిలో ఉన్నాడు. ప్రజాప్రతినిధి. ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. హ్మ్. సో, కాబట్టి నేను వారిని ఎక్కువ నేను మాట్లాడలేకపోతున్నా. హ్మ్. కానీ కృష్ణయ్య గారు స్పందించాలి. హ్మ్. కృష్ణయ్య గారు వేదిక పంచుకున్నారు వరంగల్‌న. హ్మ్. మరి మీరు బీజేపీతోని రాజ్యసభ అయిన్లు. వైసీపీకి రాజీనామా చేసి. మరి మల్లన్న కామెంట్ మీద మీరు కూడా ఏకీభవిస్తాల్లా? బీజేపీ వాదం ఏంటిది? బీజేపీ యొక్క నిజ స్వరూపం ఏందన్నది కృష్ణయ్య గారి ప్రెస్ మీట్ ద్వారా బయటికి రావాలి. ఓకే. సో, సో ఇది మీ ఓవరాల్ కాన్సెప్ట్ అంతేనా? అంతే అండి. ఓకే. అంతే. సో, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి గదా! ఇప్పుడు ఇది బీసీ ఇదంతా పక్కన పెడదాం. మీ పార్టీ గురించి మాట్లాడదాం. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్‌లలో మీ పార్టీ గెలవబోతుందా? గెలవబోతుందా? ఖచ్చితంగా. ఎలా? అది మేము గెలవడం గాదు. మేము గెలుస్తామని మేము చెప్తే అది మేమేమైతదంటే మళ్ళీ ఈ ప్రగల్భాలయితయి. మేము గెలవడం గాదు. ప్రజలు గెలిపిస్తారు. ప్రజలు గెలిపిస్తారంటే వాళ్ళు 6 గ్యారంటీలతోనొచ్చిండ్లు. వచ్చిండ్లు ఒక్క మొదటి గ్యారంటీ ఏంది? బస్. ఆ బస్ ఇచ్చిండ్లు. ఆ బస్సులో ఎన్ని గొడవలయితానో చూస్తాను. ఇంటికి పోతే, "అరే! ఏందే ఎటు పోయినవే" అంటే, "ఎటు పోతే ఏందే నీకు" అనే పదానికొచ్చింది. అరే! అదివరకు ఇంతంత కూలి చేసుకుంటే మనం బతికేటోళ్ళమే అంటే, "ఆ! ఇగ కూలి చేసుకుంటే బతికినాం. మిద్దెలు కట్టినామా, ఇగ మేడలు కట్టినామా. ఇప్పుడు నేను పోయొచ్చిన ఈ దర్శనానికి పోయినా, ఆ దర్శనానికి పోయినా, ఈ ఊరికి పోయినా, మా అక్క దగ్గరికి పోయినా, మా చెల్లి దగ్గరికి పోయినా" అంటారు. కుటుంబంలో గొడవలు స్టార్ట్ చేసిండు మన రేవంత్ రెడ్డి గారు. సరే, ఇదొక్కటి పక్కకు పెడితే ఇక ఆయన వాగ్దానాలు చూస్తే రేవంత్ రెడ్డి గారి వాగ్దానాలు ఈ వెనకట ఏమంటారు చూడు ఊళ్ళల్లో ఈ తుపాకీ రాములు అంటారు. మా కేసీఆర్‌ను ఆయన ఎన్నో సార్లు అన్నాడు. కానీ ఆ బిరుదు ఆయనకి ఇవ్వాలి. తుపాకీ రాముడు కేసీఆర్ గారు కాదు. పెట్టు. కేసీఆర్ గారు కాదు. కేసీఆర్ గారు అన్న మాటలలో కొన్ని మేము అది సాధ్యాసాధ్యాలను ప్రభుత్వానికి వచ్చినాక యాహ్! కొన్ని చేయకపోవచ్చు. 3 ఎకరాల భూమో, లేకపోతే ఇంకో 1, 2 లేకపోతే కొన్ని పథకాలలో మేము కొన్ని గ్రౌండ్ లెవెల్ మేము చెప్పుకోలేకపోయినాం కావచ్చు. మా హరీష్ రావు గారు గాని, మా కేటీఆర్ గారు గాని చాలా సందర్భాలలో మేము చేసినవి చెప్పుకోలేకపోయాం. చెప్పుకోవడం ఎందుకు ప్రజలకు తెలుస్తాను కదా! మనం చేసేది ప్రజలకే కదా! అనే భావనతోని మేము తప్ప ఆ తుపాకీ ఎనకట తెలంగాణలో తుపాకీ రామయ్య ఎలాంటి ప్రగల్భాలు పలికిండని మనం అనుకుంటామో, అంతకంటే మించిన ప్రగల్భాలు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి అయినంక గూడా హ్మ్. నిత్యం అబద్దాలే. నిన్న బోయి ఆయన కొడంగల్ ఆయన మహబూబ్‌నగర్‌లో డిస్ట్రిక్ట్‌లో పెట్టి, రేపటి నుంచి టంగు టంగున పడతాయి అన్నాడు 26 నాడు. 26 నాడు పోయింది. మళ్ళా ఫిబ్రవరి 26 వస్తాంది. ఇగో నిన్న ఇయాలనైతే ఒకటి ఎకరానికి 2 ఎకరాలు పడుతున్నాయి.
సరే ఆయన మాటలను ప్రజలు చాలా ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీదనే మేమనుకుంటున్నాం రెఫరెండం. ఆయన అంటడో అనలేడో గానీ, ఖచ్చితంగా ఆ రెఫరెండం ఏదో మనకు తప్పకుండా ఆ ప్రజల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తదండి. ఓకే. మీరు ఎన్ని చెప్పినా గూడా కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్‌కే పరిమితమైపోయారు అనే వాదన ఇప్పుడు నిజంగా ఊపందుకుంది. మీరు కూడా చూస్తా ఉన్నారు మీడియాలో. నిజమేనా? అసలు ఈ ఫార్మ్ హౌస్ అనే పదానికి అది అర్థం లేదండి. తను తనకు ఒక రైతు బిడ్డ. ఒక కుటుంబంలో రైతు కుటుంబంలో భూస్వామి ఒకప్పుడు. సరే ఆయన మానేరు కాడ ఆయన భూములన్నీ పోయినాయని చాలా సందర్భాల్లో చెప్పిండు. ఆ భూమి మీద ఉన్న కాంక్షతోని కొద్దిగా చీఫ్ మినిస్టర్ కాకముందే భూమి కొన్నాడండి అక్కడ. ఉద్యమంలో ఉన్నప్పుడే అక్కడ భూమి కొన్నాడు. ఆ భూమిని ఇంకా ఎక్కువ ఈ పక్కోళ్ళు, ఆ పక్కోళ్ళు సారు మాకు బాధలున్నాయని చెప్తే ఆ భామాలు కొన్నాడు. అది వ్యవసాయ క్షేత్రం. తన కలల రూపం. ఇవాళ కేటీఆర్ గారు ఒక ముద్దుబిడ్డ. కవిత ఒక ముద్దుబిడ్డ. ప్రజల అభిమానం చూరగొన్న బిడ్డలు. ఆ ఇద్దరు బిడ్డలు ఎట్లనో మూడో బిడ్డ ఆయనకు ఆ వ్యవసాయ క్షేత్రం. అంతే తప్ప అది వ్యవసాయ క్షేత్రం అనాలి తప్ప ఫామ్ హౌస్ అని రాజకీయాలల్ల ఫామ్ హౌజులు పోయి సాయంత్రం పోయి ఉండి పొద్దున లేచి వచ్చే వాటిని ఫామ్ హౌజులు అంటారు. జల్సాలు చేసేదాన్ని ఫామ్ హౌజులు అంటారు. నిత్య కృషి వలుడు ఇయాల ముఖ్యమంత్రి పదవిని ఆయన రిజల్ట్ వచ్చినాక మధ్యాహ్నం వరకే రాజీనామా చేసి వ్యవసాయ క్షేత్రాన్ని పోయిండు. అక్కడి నుంచి ఇయ్యాటి వరకు ఒక సరే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మా నాయకుడు హరీష్ రావు గారు కానీ ప్రజా సమస్యల మీద పోరాడుతాను. కానీ కేసీఆర్ గారు ఒక 1 ఇయర్ టైం ఇవ్వాలని చెప్పి తన వ్యవసాయ క్షేత్రంలో తను అధ్యయనం చేస్తాడు. పార్టీని కానీ ప్రభుత్వ యొక్క పనితీరు కానీ ప్రజల స్పందన కానీ ఆయన నిశ్చితంగా పరిశీలిస్తాడు. త్వరలో ఆ వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తాడు. రేపు ఆ ప్రజాక్షేత్రంలో ఆయన వచ్చినాడు ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఊపేంది తడాక ఏంది చూస్తారు. ఓకే. మీరు ఊపేంది, తడక ఏంది చూస్తారంటున్నారు. కానీ కేసీఆర్ గారు ఒక్కసారి కూడా అసెంబ్లీలోకి రాలేదు. దేనికేం చెప్తారు? ఇప్పుడు ఒక మాట వెంకట్ గారు, మీకు నేను సవినయంగా మనవి చేస్తున్నా. పోరాటం చేసడానికి ప్రజా సమస్యల మీద విడిచిపెట్టిన 2 బాణాలు ఉన్నాయి అక్కడ మా పార్టీ నుంచి వెళ్ళి. హరీష్ రావు రూపంలో, కేటీఆర్ రూపంలో. ఈ 2 బాణాలు ఉన్నాక వాళ్ళను తరఫీదు పొంది ప్రజల సమస్యల మీద ప్రజాక్షేత్రంలో వాళ్ళు నిరంతరం వారి మాటలకే జవాబు చెప్పలేకుండా సతమతమైపోతాన్లు. అసలు వీళ్ళకు సతమతమైపోయి ఆ పెద్ద మనిషిని తెలంగాణ తెచ్చిండు. అసలు చాలామంది తెలంగాణ గాంధీ అంటారు. ఈయన అంటే ఆ అసెంబ్లీని ఏం చేస్తున్నాడంటే చౌకబారు ఆరోపణలకు పరిమితం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఆ ఆరోపణలు చౌకబారు ఆరోపణలు తను ఏమని జవాబు చెప్పాలి? నేను అక్కడికి పోవడం అవసరం లేదు. నా బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ప్రజాక్షేత్రంలో నిరంతరం ఈ రాష్ట్రం కోసం పోరాడినోళ్ళు, ప్రజా సమస్యలు తెలిసినోళ్ళు వాళ్ళు. నేను వాళ్లకు అప్పచెప్పిన బాధ్యత అన్నట్టుగా ఉంటున్నాడు తప్ప ఏదో ఈయనకు భయపడో ఆయనకు భయపడో ప్రజా సమస్యలు తెలియక కాదు. ఆయన తెలంగాణ గాంధీ. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు తను అవసరం ఉన్నప్పుడు. ఓకే. నిన్ననే మనం చూసాం. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎలక్షన్స్ రాబోతున్నాయి. నిజమేనా? నిజంగా వస్తుందా? ఒక్కవేళ ఉప ఎలక్షన్స్ వచ్చాయి అనుకుందాం. బీఆర్ఎస్ పార్టీ గెలవగలదా? తట్టుకోగలదా కాంగ్రెస్ని ఈ 1 ఇయర్ ప్రజాపాలనని? ఒక మాట వెంకట్ గారు, దీంట్లో నేను మీకు ఒక నిమిషం చెప్తా. ఏంటంటే ఉప ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఏం కొత్త కాదు. వారు అన్నది ఎందుకంటే సుప్రీంకోర్టులో వీళ్ళు పెట్టిన అడ్వకేట్లు మాట్లాడే తీరును బట్టి, సుప్రీంకోర్టు ప్రశ్నించే తీరును బట్టి, ఆ తీరులో తనకున్న అనుభవాన్ని క్రోడీకరించి ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నాయన్నాడు తప్ప ఉప ఎన్నికలు రావాలనో పోయినోళ్ళను మేము ఏదో ఖచ్చితంగా చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆర్డరు మన స్పీకర్ గారి నిర్ణయాన్ని బట్టి ఉప ఎన్నికలు వస్తాయి. కానీ మేము రాజకీయంగా మా ఒక పార్టీ అధినేత తను ఆ అధ్యయనం చేసిన దానికి జవాబుగా కొందరు మీలాంటి వాళ్ళు అడిగిన తీరుకు ఖచ్చితంగా సుప్రీంకోర్టు వీళ్ళు ఇట్లే ఈ జాప్యం చేస్తే రూలింగ్ ఇస్తారని మేము భావిస్తాను. ఉప ఎన్నికలు వస్తే మీరు రెడీ ఉండండి
రాజయ్య గారు పోయి ఏదో మర్యాదపూర్వకంగా వారిని కలిసిన సందర్భంగా అన్నారు. అంతే తప్ప ఉప ఎన్నికలు మాకు రావాలనేమి లేదు. వస్తే ఉప ఎన్నికలు మాకు కొత్త కాదు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలలో మేము గెలిచినోళ్ళం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఈ ప్రజా వ్యతిరేకత నిర్ణయాలతోని మేము వట్టిగా క్యాంపెనింగ్ చేయకుండా గెలిచే పరిస్థితి ఉన్నదిప్పుడు. ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. లాస్ట్ టైం మీరు అధికారంలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే మీరున్నారు. ఓకే. అప్పుడు కాంగ్రెస్ నుంచి 10, 11 మంది, 12 మంది వరకు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు వెళ్లారు. అప్పుడు రాని ఉప ఎలక్షన్స్ ఇప్పుడు ఎలా వస్తాయి? ఎలా వస్తాయి? మంచిదే మీరడిగింది. కానీ అప్పుడున్న పరిస్థితులు ఆనాడు వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం మేరకే కానీ మాకు 88 సీట్లు వచ్చినాయండి. హ్మ్. 88 సీట్లు వచ్చినాక మేము ఎవరినో దేహి అని వీళ్ళలాగా 63 సీట్లు వస్తే అడుక్కున్నట్టో లేకపోతే మార్చినట్టో ఇళ్ళలో పోయి కండోలు కప్పినట్టు చేయలేదు కదా మేము. మా కేసీఆర్ గారు అయితే కొందరు కండోలు కూడా కప్పలే ఆయనే. కొందరు పార్టీలో చేరుతానంటే ఎవరో మన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారు తీసుకుపోయి తనను కల్పించిన సందర్భాలే ఉన్నాయి. మీరు అది ఒకసారి మీరు మననం చేసుకోండి. కట్ చేస్తే నేనేమంటానంటే ఆనాడు ఆ 88 వచ్చినాక కూడా మేము పార్టీలో మార్చుకోవడం కొంత చర్చ జరిగింది పార్టీలో. అది అవసరం లేకుండే. కానీ వాళ్ళంతట వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి అప్పుడు తప్పలే. కానీ వీళ్ళు చేసే దుష్ప్రచారం ఏందంటే అప్పుడు మేమేదో కొన్నామని. అసలు కొనే అవసరం అన్నాడే ఉందండి. 63 మాకచ్చిన్నాడు మొదటిసారి. స్థిరమైన ప్రభుత్వం కావాలి అనే తత్వంలో మాత్రం అప్పుడు పార్టీలకు ఆహ్వానించింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాత్రం ఆహ్వానించింది. వాస్తవం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆనాడు పార్టీ ఇక్కడి నుంచి ఒడిచిపెట్టి వదిలిపెట్టి పోయిండు బాబు గారు. కాబట్టి వాళ్ళు కూడా ఈడ నాయకత్వం సరిగ్గా లేదని చెప్పి మారింది తప్ప మొన్న మేము 88లో 2018లో ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళని మాత్రం కేసీఆర్ గారు ఆహ్వానించలేదు. వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి, సుస్థిరమైన పాలన కోసం వచ్చిందే తప్ప వీళ్ళలాగా పోయి ఇంటికి పోయి కండువాలు కప్పిన సందర్భం లేదండి. ఓకే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ నడుమ మీ నినాదం ఏంటిది? నినాదం అంటూ ఏమైనా ఉందా మీకంటూ ఇప్పుడు? మా నినాదం ఒకటే నినాదం. అభివృద్ధే మా నినాదం. మేము ఎట్లా అభివృద్ధి చేసినాం, వచ్చిన ఈ 14 నెలల్లో వాళ్ళు ఏం అభివృద్ధి చేసిండ్రు. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏం హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చిండ్రు. ఇది రెండో నినాదం. ఈ హామీలు వచ్చే వరకు 2500 ఇచ్చినవా మహిళకు? ఒక మహిళను అడుగుతాం మేము. అన్న నీకు ఎన్నిసార్లు రైతు బంధు పడ్డది? కేసీఆర్ ప్రతి సంవత్సరంలో 2 సార్లు. 2 సార్లు అంటే 3 సార్లు ఎందుకు? మనకు 3 సార్లు కూడా పడతానే అన్న రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి కూడా వేయలేదు కదా అని రైతును అడుగుతాం. పోతే మూడవది మరి రైతు బీమా. మరి నిన్న మొన్న ఏదో పునరుద్ధరించడం అంటాను. ఒక రైతు చనిపోతే మిత్రమా వెంకన్న నేను మీకు చెప్తున్నా, ఊళ్ళల్లో చాలామంది పాపం భూములు లేకుండా ఏదో 1 ఎకరం ఉండి 2 ఎకరాలు ఉండి ప్రకృతి వైపరీత్యాలకు వ్యవసాయాలు నష్టం వస్తే చనిపోతే పాపం 11వ రోజు వెళ్ళక ముందు నా ఊళ్ళే, నాది పరకాల మండల్ లక్ష్మీపురం, ఒక 7-8 మందికి 5-5 లక్షల చొప్పున వాళ్ళు ఏం తిరగకుండా ఏఈఓ ఒక అంటే 3లకు ఒక అది చేసి ఏఈఓని పెడితే ఏఈఓ వచ్చి కంప్యూటర్లో అప్లోడ్ చేసి 11 రోజు వెళ్ళక ముందు 5 లక్షలు పడ్డాయి. ఇవాళ ఎందరికి 5 లక్షలు ఇప్పించినావు? వాళ్ళు ఎట్లన్నా చనిపోని ఓ ఆధారకో ఓ పాము కుడతాను, తేలు కుడతాను, చెట్టు నుంచి పడతాను అనే దుర్మరణం అంటే ఏమంటారు యాక్సిడెంటల్గా చనిపోతాయి. ఎలాంటి ఆయన ఎట్లన్నా చనిపోనియండి, చనిపోయిండు అంటే 5 లక్షలు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఇట్లాంటి సందర్భాలను మేము రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో వీళ్ళు సూపర్ 6 6 గ్యారంటీలల్లో 120 హామీలు ఉన్నాయి 6 గ్యారంటీల పేరు మీద. ఎన్ని అమలు చేసినావు నువ్వు? ఏం చేసినావు? మేము అభివృద్ధి నాట్ ఓన్లీ మేము సంక్షేమ పథకాలే కాదు. 4000 ఇచ్చినావా? ఇవాళ వరకు ఇయ్యలే. చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో మరుసటి రోజు నుంచి వెళ్ళి ఆనాడు ఆ వ్యవస్థలో ఎవరో వాలంటీర్లు ఉంటేనే 4000 పొద్దున ఇవ్వగలం అన్నారు. వాలంటీర్లను తీసేసి 130,000 మందిని తీసేసి కూడా ఉన్న సచివాలయం సిబ్బందితోనే ఆయన 4,000 రూపాయలు ఇంటికాడ తెల్లాటాలకు పంచుతాడు. మరి అది ఈ 4,000 ఎటుపోయినాయి? మీరు ఇస్తాన 4,000 ఎటుపోయినాయి? 2,500 ఎటుపోయినాయి? రైతు బంధు ఎటుపోయింది? రైతు బీమా ఎటుపోయింది? ఇవన్నీ స్థానిక సంస్థలలో మేము ప్రజలను అడుగుతాం. అయ్యో మనకు అవి ఏమి ఇయ్యలే, మా కేసీఆరే కావాలని వాళ్ళే అంటాను. రేషన్ కార్డులు, ఈ రేషన్ కార్డులు అని మళ్ళీ అన్నావు. నిన్న పోయి ఏదో మళ్ళీ దేంట్లో ఇది ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు మీ సేవలలో పోయి. తెల్లారే మళ్ళీ మీ సేవ కాదు ప్రజాపాలన ఇచ్చిన అప్లికేషన్. ఏమండి పరిపాలన అనుభవం లేదు, కనీసానికి సలహాదారులను పెట్టుకున్నావు. ఆ సలహాదారులకు లక్ష జీతాలు ఇస్తాను. వాళ్ళు ఏం చెప్తాను, వీళ్ళు ఏం చెప్తాను, ఈయనేం చేస్తాడో తెలుస్తలేదు.
పొద్దున అదే ఒక్కటి చెప్తా మిత్రమా, ఒక్క నిమిషం ప్లీజ్. రేవంత్ రెడ్డి గారు ఈ 26 జనవరికి ముందు ఒక బహిరంగ సభ పెట్టిండు. రైతులకు టక్కున ఎత్తా అన్నాడు అని. అదే ఉపన్యాసం కంటిన్యూలా మా వాళ్ళు కూడా ఈ ప్రశ్న ఎందుకు ఈ ఈ ప్రస్తావన ఎందుకు తెస్తారో అదే ఉపన్యాసం వల్ల మళ్ళా మార్చి 31కి వరకు టోటల్ కంప్లీట్ చేస్తాను. ఒక ఉపన్యాసంలో అదే ఉపన్యాసంలో కంటిన్యూగా ఒక పావు గంట ముందు తన ఉపన్యాసంలో 26 జనవరి 30 ఆనాడు హాలిడే కాబట్టి 26 జనవరి రాత్రి 12 తర్వాత టకా మీ ఫోన్లలో పడతాయి అన్నాడు. పావు గంట తర్వాత మార్చి 31 వరకు మీకు కంప్లీట్ చేస్తాను. ఇగో గిది ఆయన యొక్క ఆ పరిపాలన మీద ఉన్న దానికి పట్టు. దానివల్ల అర్థమైంది సామాన్యుడు ఇవాళ రేపు వెంకట్ గారు చూస్తున్నారు. నువ్వు అక్కడ మాట్లాడుతుంటే లైవ్లో ప్రజలు చూస్తాను. గా వ్యతిరేకత చాలు మాకు. మేము అయ్యో కేసీఆర్ వస్తే ఇది చేయగలుగుతాడు, కేసీఆర్ వస్తే అబ్బా ఇట్లా అసలు మనల్ని ఏం అడగకుండా మరి ఎటుపోయింది అబ్బా తులం బంగారం ఎటుపోయింది, ఎన్ని పెళ్ళిళ్ళైనా ఇప్పటి వరకు ఎంత బాకీ ఉన్నావు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ మాకు తులం బంగారం రాలేదంటాను. ఓటు ఎట్టెత్తో బిడ్డ, అయ్యో మా కేసీఆర్ సార్కి ఎత్తాం, ఆ సర్పంచ్ని గెలిపించుకుంటాం, ఆ జడ్పీటీసీని గెలిపించుకుంటేనే వీళ్ళు కనీసం రాబోయే 3 సంవత్సరాల 8 నెలలన్నా పరిపాలన సక్రమంగా చేసి ప్రజలకు అందుబాటులోకి వస్తారని మేము భావిస్తాను. అలాగే ఇంకొక మాట నాకు అంటే మీతో మాట్లాడుతుంటే ఇవన్నీ వస్తున్నాయి. నిరుద్యోగులు రాగానే నేను మొదటి సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 51 ఇచ్చిండు మిత్రమా. ఆ 51లో ఆయన ఇచ్చిన 5-6 వేల ఉద్యోగాలు తప్ప 5-6 వేలే. ఎందుకంటే నాకు అంటే నేను అంత స్పష్టంగా నేను మీకు చెప్పలేను కానీ ఒక 10,000 లోపు ఉద్యోగాలు తన నోటిఫికేషన్ తను తన ఎగ్జామ్స్ పెట్టి తన రిజల్ట్స్ను ఇచ్చిండు. మిగతా 40,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్నే. కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆయన నోటిఫికేషన్స్ ఇచ్చిండు, ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండు, రిజల్ట్స్ ఇచ్చే ముందు కోడ్ వచ్చింది. నిన్ననే మా హరీష్ రావు గారు ఎక్కడో జీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే చెప్పిండు, తన వివరం మొత్తం చెప్పిండండి. నిజంగా హరీష్ రావు గారి యొక్క మేధస్సు, మా కేటీఆర్ యొక్క మేధస్సు గ్రౌండ్ లెవెల్లో ఎంత రిఫ్లెక్ట్ అవుతుందంటే చిన్న పిల్లగానికి కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళు ఎంత వివరించి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆ 40,000 ఉద్యోగాలు ఏనాడన్న ఒక్క ఉద్యోగానికి ఒక సర్టిఫికెట్ వేదికలు పెట్టి మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇచ్చారా అండి? ఈ పత్రాలు ఇచ్చుడేంది, ఉద్యోగాలు ఎక్కడ ఏ ఎగ్జామ్ అయినా ఏ పత్రాలైనా ఆటోమేటిక్గా వాళ్ళు పోయి జైన్ అయిన తప్ప ఈయన సందడి అది. మరి నిరుద్యోగ వృత్తి మరి మిగతా వాళ్ళకు సరే 50,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినావు అనుకుందాం, ఇంకా 50,000 ఉద్యోగాలు నువ్వు మాట తప్పినావు, ఇది పక్క పెడదాం. మరి నీ నిరుద్యోగ వృత్తి ఏమైందే? వాళ్ళు వచ్చేదాకా ఇప్పటికీ సంవత్సరం మీద 3 నెలలు 4 నెలలు అయింది. ఆ నిరుద్యోగ వృత్తి 23,000 రూపాయలు ఇస్తాను, అది ఎదిపోయింది, ఇవ్వండి. ఇక ఏం మాట్లాడినా వాళ్ళని మేము మాట్లాడితే వాళ్ళని ఇంకా మేము ఏదో పెద్ద ఉద్యమకారుల విషయం ఏదో 3-4 ఆ గద్దర్ యొక్క ప్రజల దగ్గర ఉన్న అభిమానాన్ని ముందరేసుకొని అది ఒక హైలైట్ చేసుడు తప్ప ఏ ఉద్యమకారిని కూడా వాళ్ళు చేసింది లేదు. మరి నిన్న మన శ్రీకాంతాచారి తల్లి మాట్లాడింది, దానికి ఆన్సర్ చెప్పాలి. మరి రేవంత్ రెడ్డి గారు చెప్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి కింద ఉన్నోళ్ళు మరి కింద అనద్దు కానీ సమకాలికులు బట్టి విక్రమార్క గారు చెప్తారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తారా, ఆ వెంకటరెడ్డి ఆ మంత్రిమండలి ఏం చెప్తుందో ఆ తల్లికి చెప్పండి. మేమేదో అన్యాయం చేసినామంటే మరి మీరు అన్యాయం చేస్తే మీరు న్యాయం చేస్తే మరి వారు పత్రికాముఖంగా వచ్చి ఎందుకు మాట్లాడిండ్రు? నల్గొండలా పత్రికాముఖంగా వచ్చి మాట్లాడి వారికి ఆన్సర్ చెప్పండి. ఏ ఉద్యమకారిని కూడా వాళ్ళు న్యాయం చేసింది లేదు. ఏదైనా ఉద్యమకారులు చేసినామంటే 600 మంది ఉద్యమకారులకు మేము 10 లక్షలు ఇచ్చినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, కొందరు కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చినాం. అదేదైనా జరిగిందంటే కేసీఆర్ ఆయంలో జరిగింది తప్ప వీళ్ళ ఆయంలో ఏం జరిగేది లేదు. ఓకే సార్, ఇప్పుడు ఇంత చెప్పారు కదా మీరు, మీకంటూ గ్రౌండ్ లెవెల్లో మంచి ఒక గ్రిప్ అయితే ఉంది, అంతా ఉంది మీకు. మీ గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మీరు ఓన్లీ పరకాలకే పరిమితమైల్లా, హన్మకొండ జిల్లాకే పరిమితమైల్లా? అంటే మీరు ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు, దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మీకు ఇప్పటిదాకా ఏం హోదా లేదు యాక్చువల్లీ, మీరు ఒక కార్యకర్తగానే ఉన్నారు అలాగే మిగిలిపోతారేమో, నాకైతే తెలియదు బహుశా. ఎందుకంటే మీ గురించి నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంత సీనియారిటీ ఉంది, ఇంత అనుభవం ఉంది, అపారమైన అనుభవం ఉంది. మీ స్థానిక ఎమ్మెల్యే గారు, గత ఎమ్మెల్యే గారు మీకు చాలా సన్నిహితులు, మీకు ఏమి ఇవ్వకపోవడం అని చాలా బాధాకరం. ఏం చెప్తారు యాక్చువల్లీ? మీరు జిల్లా మొత్తానికే సుపరిచితులా?
ఇది నా గురించి మీరు అడిగిండ్రు. కొంత నేను మీకు వివరణ ఇవ్వాలి వెంకట్ గారు. హ్మ్. అది ఒక దురదృష్టం అనుకోవాలి. రాజకీయాలలో అదృష్టం, దురదృష్టం ఉంటది. హ్మ్. రాజకీయాలలో మాత్రం నేను దురదృష్టవంతుడినే. సరే అయ్యో! వ్యక్తిగతంగా కూడా కొంత నాకు అది వేరు గాని, సరే నేను ఎమ్మెల్యే గారికి సన్నిహితుడినే. హ్మ్. దాంట్లో కూడా ఏం తేడా లేదు. ఎమ్మెల్యే గారు ప్రయత్నం కొన్ని సందర్భాలలో చేసిండ్రు. అది నాకు అదృష్టం లేదనుకున్నా. హ్మ్. రాబోయే రోజులలో మాత్రం నేను ఒక పరకాల నియోజకవర్గానికే కాదు, హనుమకొండ జిల్లాకు పరిమితమైన వ్యక్తిని. ఓకే. ఎందుకంటే నాకు 83 నుంచెల్లి నాకు రాజకీయాలు హ్మ్. నేను రేవూరు ప్రకాష్ రెడ్డి గారి హ్మ్. ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కూడా నేను జిల్లా జాయింట్ సెక్రటరీ, సంయుక్త కార్యదర్శిగా నేను పనిచేసిన. టీడీపీయా? టీడీపీలో జాయింట్ టీడీపీలా? సెక్రటరీగా పనిచేసిన. ఆ! ఆ! జిల్లాలో ఇప్పుడున్న సీనియర్ నాయకులందరూ నాకు సుపరిచితులే. హ్మ్. ఈసారి మాత్రం నేను తప్పకుండా నేను ఆశిస్తాను. కనీసానికి రేపు ఏదైనా స్థానిక సంస్థలలో అవకాశం వచ్చినా, నాకు పార్టీ మా నాయకుడు ధర్మారెడ్డి, నియోజకవర్గ నాయకుడు ధర్మారెడ్డి గారు గానీ, లేకపోతే జిల్లా నాయకత్వం గానీ, నాకేదైనా పార్టీలో సముచిత స్థానం ఇచ్చినా నేను స్థానిక సంస్థలంటే ఏదైనా జెడ్పీటీసీగా బరిలో ఆ! దిగే అవకాశం ఉందా? యెస్ అండి. జెడ్పీటీసీ అయినా ఏం లేదు. ఒక జెడ్పీటీసీయే. ఏదైనా ఒక జెడ్పీటీసీ ఏదన్నా నాకు అనుకూలంగా వస్తే ఎక్కడన్నా హ్మ్. పార్టీ ఏ నిర్ణయించి మండలనుకుంటాళ్ళు? నేను మండలాన్ని ఇదని ఏం చెప్పలేను. హ్మ్. రేపు స్థానిక సంస్థలు వచ్చే రిజర్వేషన్స్‌ని బట్టి ఉంటది గదా! హ్మ్. అది గూడా అక్కడ నీ అవసరం ఉన్నదా? నువ్వైతే బాగుంటది అని పార్టీ నిర్ణయిస్తే పోతా అదొకటి. హ్మ్. రెండోది ఏదైనా కాకపోతే పార్టీలో మాత్రం ఒక కీలకమైన పదవి ఏదన్నా నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. యాహ్! అది ఈసారి ధర్మారెడ్డి గారు గానీ, పార్టీ నాయకత్వం గానీ, హ్మ్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ గుర్తించాలి నన్ను. హ్మ్. తప్పకుండా ఈ ఈ ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను వారిని అభ్యర్థిస్తాను. మా ధర్మారెడ్డి గారి నాయకత్వంలో నాకేదన్నా జిల్లాలో మాత్రం ఒక పార్టీ ఏదైనా పదవి కనీసం నాకు ఇప్పియాలి ఈసారి అనేదైతే నేను కోరుకుంటాను. సార్ ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. మీరు ఈసారి ఖచ్చితంగా జెడ్పీటీసీగా బరిలో దిగబోతున్నా అంటున్నారు. 10 సంవత్సరాలుగా మీ చెల్లా ధర్మారెడ్డి గారు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ఉన్నారు. 2 టైమ్స్ ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉంటూనే మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకుంటారు. ఇప్పుడు మీకు జెడ్పీటీసీ టికెట్ ఇస్తారు అనేది ఎట్లా నమ్మాలి? అట్లేం లేదండి. అప్పుడు గూడా స్థానిక సంస్థలలో జెడ్పీటీసీ ఒక కాడ అవకాశం జనరల్ సీట్‌ల మీరు పోటీ చేస్తారా అని అడిగారు నన్ను. ఇప్పుడు ఈ మధ్యలో అడిగిల్లా? ఇప్పుడు అడగలేదు. అప్పుడు. హ్మ్. నేను చేస్తానన్నా. కాకపోతే అక్కడున్న స్థానికంగా మళ్ళా కొందరు ఆయన స్థానికేతరుడు అయితాడు గదా! మేమే చేస్తాం అని అన్నప్పుడు నాకు అవకాశం ఇక్కడ నచ్చిన కాడ ఆయన ప్రయత్నం చేసిండు. కొన్నిటికాడ నేనే వెనక్కి పోయినా. కొన్నిటికాడ నాకు అవకాశం రాలేదు. కానీ ఈసారి ఎక్కడ అవకాశం వచ్చినా పార్టీ నాయకత్వం గానీ, ధర్మారెడ్డి గారు గానీ గుర్తించి ఖచ్చితంగా నీ అవసరం ఈడున్నదంటే నేను చేస్తా. హ్మ్. ఒకవేళ అది కాని పక్షంలో పార్టీల క్రియాశీలక పాత్ర మాత్రం తీసుకోవాలనే ఆలోచన నాకుంది. పార్టీ పదవులు. పార్టీ పదవి. హ్మ్. పార్టీ పదవి ఖచ్చితంగా ఈసారి నాకు మా ధర్మారెడ్డి గారు గానీ, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గానీ గుర్తించి తప్పకుండా నాకు పార్టీ పదవి ఇస్తారని ఆశిస్తాను. నేను ఫైట్ చేస్తా. ఏంటి సార్ ఇది? ఫైట్ చేస్తా, గుర్తిస్తారని ఆశిస్తున్నా. ఏంటిది? మీరు చెప్పవలసిన మాటలైతే కాదు నాకు తెలిసైతే. ఇంత అపారమైన అనుభవం ఉంది. 83 నుంచెల్లి రాజకీయాలు మీరు చూస్తా వస్తున్నారు. ఎన్నో మెళకువలు నేర్చుకున్నటువంటి మీరు, నన్ను గుర్తించండి, నన్ను పట్టించుకోండి అని అనడం ఏంటి యాక్చువల్లీ? ఇది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దురదృష్టకరమే. మేము అంతేనా? ఆ! మేము టీడీపీలో ఉన్నప్పుడు స్థానికంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్న కార్యకర్తలను గుర్తించేది జిల్లా నాయకత్వం గాని, స్టేట్ నాయకత్వం. ఇక్కడ మాకు పార్టీ సంస్థాగతంగా కొంత నిర్మాణ లోపం అయితే ఉందండి. హ్మ్. దాన్ని ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా సందర్భాలలో అన్నారు. బహుశా నేను అనుకుంటున్నా ఏప్రిల్‌లో మాకు మహానాడు లెక్క మాకు గూడా ఒకటి ఆ కార్యక్రమం దానికంటే ముందు ఇప్పుడు మెంబర్‌షిప్ కార్యక్రమం డ్రైవ్ ఉంటది. హ్మ్. సో, దాంతోని పార్టీ నిర్మాణానికి దిశగా కేటీఆర్ గారు ఆలోచిస్తున్నారనేది నాకున్న సమాచారం. మా నాయకుని ద్వారా, హ్మ్. ధర్మారెడ్డి గారి ద్వారా. హ్మ్. సో, ఆ నిర్మాణం గనక జేస్తే రాబోయే 4 సంవత్సరాల పార్టీ సంస్థాగతంగా నిర్మాణం అయితది. హ్మ్. మేము 4 సంవత్సరాలు 2028లో హ్మ్. ఖచ్చితంగా పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు ఈ రాష్ట్రంలో ఈ బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ఒక ఆకాంక్ష మేరకు హ్మ్. ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తది. రైట్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితారు. ఓకే. సార్ ఇంటర్వ్యూ ముగించే ముందు లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ మీ గత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటాళ్ళు? అలాగే సూటిగా తీన్మార్ మల్లన్నకి ఏం చెప్పాలనుకుంటాళ్ళు? ఫైనల్ వన్. తీన్మార్ మల్లన్న గారికి చెప్పేదైతే నేను ఒకటే. హ్మ్. మీ రాజకీయ భవిష్యత్తు కోసం కులాల కుంపటి
ఆనాడు కృష్ణయ్య గారు గత 30, 40 సంవత్సరాల నుంచిలో లేకపోతే మందకృష్ణమాది గారు ఎస్సీ, ఎస్టీ వర్గీయుల కోసం 30, 40 సంవత్సరాలు పోరాటం చేసినా గానీ, కులాలను రెచ్చగొట్టి మొత్తం డివైడ్ చేసినట్టుగా మాట్లాడినట్టు మీలాగా మాట్లాడినట్టు లేదు సార్. తప్పకుండా మీరు ఒక మంచి పదవిలో ఉన్నారు. మీరు మీ రాజకీయ భవిష్యత్తు కోసం కులాల కుంపటి తీసుకురాకండి. రాజకీయంగా మీరు పోరాటం చేయండి. బీసీల కోసం మాట్లాడండి. మీరు అధికారంలో ఉన్నారు. 4 ఏళ్లలో వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో మీ తరఫున ఆ న్యాయం చేయండి. అంతవరకే కానీ మీరు కులాల కుంపటి పెట్టినట్టుగా, కులాలను విభజించినట్టుగా రెడ్డి, వెలుమ అనే ఈ పదాలను వాడకుండా, ఓసీ అనే మీ ఓట్లే మాకు అద్దనే పదం వాడకుండా మీరు ఆ పదాలను మాత్రం ఇక నుంచెల్లన్నా కనీసానికి ఏ ఎమోషన్‌లో, ఏ సందర్భంలో మీరు అన్నారో మాకు ఇప్పుడు ప్రస్తావన కాదు గానీ, రాబోయే రోజులలోనే మీరు అలాంటి పదాలు వాడకండి. ఖచ్చితంగా బీసీల ఓట్లు బీసీలో ఉన్న అన్ని కులాల ఓట్లు అన్ని వర్గాలకు పడతాయి. అందులో మేము గూడా ఉంటాం. మేము గూడా బీసీలు నిల్చున్న కాడ ఖచ్చితంగా వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తాము. మా ఓట్లు కూడా వాళ్ళకేస్తాం. మీరు అద్దన్నంత మాత్రంలో, మీరేదో చెప్పినంత మాత్రంలో మేము బీసీలను వాళ్ళను మేము విస్మరించమనే మాట వాస్తవం. ఇక రెండవది మా ఎమ్మెల్యే గారికి అంటే మా మాజీ ఎమ్మెల్యే గారికి నేను చెప్పేదేందంటే, మీరు గుర్తించండి. కనీసం ఇప్పటికైనా ఎవరు లాయల్‌గా ఉంటున్నారు పార్టీలో. హ్మ్. ఎవరు లీడర్‌కు లాయల్ ఉంటున్నారు. ధర్మారెడ్డి గారికి లాయల్‌గా ఉండే వ్యక్తులను మనం ఈ ఓడిపోయిన 14 నెలలలో మీరు గుర్తించండి. ఆ గుర్తించే క్రమంలో నేను గనక లాయల్‌గా అనిపిస్తే, నాకు రేపేదన్నా స్థానిక సంస్థల ఎలక్షన్‌లో అవకాశం రాకపోతే, పార్టీలన ఒక కీలకమైన రోల్ నాకు ఇప్పించండి. పార్టీకి సేవ చేస్తా. పార్టీకి ఆ సేవలో మీకు గూడా ఆ సేవ ఉపయోగపడుద్దని భావిస్తాను దయచేసి. రైట్. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్. టేక్ కేర్.